వెల్కమ్ టు టీవీ న్యూస్. ప్రస్తుతం మనం ఉమ్మడి బయ్యారం జిల్లా గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీకి మన మాజీ సర్పంచ్ గారైన దంతరి కోటమ్మ గారు తను చేసిన పనులు అభివృద్ధి పనులు చెప్పుకుంటూ ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పి మళ్ళీ నేను బరిలో దిగుతున్నానని చెప్పి దిగి వారు ఏమేమి చేయదలుచుకున్నారో అసలు ఏంటో పేద ప్రజలకు ఏం సహాయం చేద్దాం అనుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి. మీ ప్రియమైన మన బయ్యారం గ్రామ పంచాయతీ ప్రజలకి తెలియజేయనది ఏమనగా అంటే, గతంలో మన బయ్యారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీలో ఉన్నాను. అలాగే నాకు ఫుల్ మెజార్టీతో 1057 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించిన మన బయ్యారం గ్రామ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మళ్ళీ గతంలో చేసిన పనులు కూడా నేను డ్రైనేజీలు కానివ్వండి, అలాగే రోడ్ల మీద చెత్త కానివ్వండి పోయించడం, గడ్డి మందు కొట్టించడం, అలాగే తాగు నీరు, ఇక ఇంకొక రకంగా చెప్పాలంటే హనుమంతుల గడ్డకు అసలు వాటర్ అనేవి లేవు. మరి వాళ్లకు కూడా నా టైంలోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక ట్యాంకు కూడా నిర్మాణం చేయించడం జరిగింది. అలాగే మన బయ్యారంలో ఎక్కడ డ్రైన్లు ఉన్నాయి, ఎక్కడ మిషన్ భగీరథ వాటర్ లీకేజీ అనేవి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇప్పటికి కూడా నేను చెప్పగలను. అలాగే వాటరు విడుదల చేసే గేట్ వాల్స్ కానివ్వండి, ఇంకా కూడా ఇప్పటికి కూడా లీకేజీలు కూడా అక్కడక్కడ తిరుగుతుంటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను గతంలో రైతు వేదిక కానివ్వండి, శ్మశాన వాటికలో బోర్ వేయించడం, శ్మశాన వాటికకి చుట్టూ కూడా ఫినిషింగ్ కూడా వేయించడం జరిగింది. రైత ఆరంలో భాగంగా మొక్కలు కూడా నాటించడం జరిగింది. అలాగే మనకు బయ్యారంలో చాలా పనులు మిగిలి ఉన్నాయి. వాటికి తోడు ఇవాళ మరి మళ్ళీ ప్రజలలోకి వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ మన బయ్యారం గ్రామ పంచాయతీలో పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. అలాగే ఒక్కదాన్ని కూడా నేను ఒంటరి పోరాటంతో దిగి నామినేషన్ వేశాను. దాని తర్వాత నేను ఇంత మేజర్ గ్రామ పంచాయతీలో తిరగలేను కనుక నాకు బీజేపీ పార్టీ నుంచి నన్ను బలపరచడం జరిగింది. నాకు తోడుగా వాళ్ళు ఒక తమ్ముళ్ళ లెక్క నాతో తిరిగి నాతో పాటు ప్రచారం చేస్తూ ఇప్పటి వరకు కూడా మరి నడిచాము. ఇదే టైంలో మళ్ళొక్కసారి మనం బయ్యారం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి మరి మళ్ళొక్కసారి గెలిపిస్తారని కోరుకుంటూ, ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి మీరు చేశారు కదా, ఆల్రెడీ అభివృద్ధి చేశాననుకుంటారా? ఖచ్చితంగా అభివృద్ధి చేశాననుకుంటున్నారా? చేశాననే ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే నేను చేసిన పనులు కూడా అలాగే ఉన్నాయి. ప్రజలలో కూడా నేను అన్న అంటే తమ్ముడు అనుకుంటూ, అక్క అంటే చెల్లి అనుకుంటూ ఇలాగా బయ్యారం గ్రామ పంచాయతీలో ఒక ఆడబిడ్డగా మరి నేను తిరగటం జరిగింది. నాకు ఆ ధైర్యంతో నేను మళ్ళీ ముందుకి వచ్చి అదే ప్రజల్ని మరి ఓటు అడుగుతానని తెలియజేసుకుంటున్నాను. రెండోసారి కూడా మీకు ఆదరిస్తారని మీరు ఎలా నమ్ముతున్నారు? నాకున్న నా ప్రజల నమ్మకాన్ని నేను నమ్మి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ పోటీలోకి రావడం జరిగింది. మీకు గుర్తుంటే మీరు ఏ పార్టీ నుంచి నిలబడతారు? ఎట్లా? పార్టీ అంటూ నాకు ఏమీ లేదు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను. మరి నాకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు. ఆ గుర్తుపై కత్తెర గుర్తుపై ఓటేస్తారని పూర్తి నమ్మకంతో నేను నమ్మి మీ అందరికీ కూడా
రైతులకు అయితే మీరు రైతులకు యూరియా సమస్య బాగుంది కదా, దాన్ని మీరు ఎలా అధిగమించారు అనుకుంటారు? మీ ప్లానింగ్ ఏంటి? ఇప్పుడు ఆ యూరియా అనేది మరి రైతులకు మరి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనేది మరి ప్రజలలో ఉన్నది. అదే నమ్మకం కూడా నాకు కూడా ఉంది. మరి నా యూరియాను కూడా మరి రైతులకు అందే విధంగా మరి ఒకవేళ నేను గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరి అడగడం జరుగుతుంది. అలాగే మనకున్న లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా అడిగి దాన్ని సాల్వ్ చేయగలుగుతాననే నమ్మకంతో యూరియా అనేది రైతులకు మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన ద్వారా రైతులకు అందే విధంగా మరి సహకారాలు చేస్తానని మనవి చేస్తున్నాను. బయ్యారంలో మేజర్ గా కోతుల సమస్య బాగుంది, అదే విధంగా కుక్కల సమస్య కూడా బాగుంది. ఈ సమస్య మీరు ఎలా అధిగమించాలనుకుంటారు? గతంలో నేనున్న టైంలో కూడా కుక్కల్ని పట్టించడం జరిగింది, తరలిచ్చాను. అలాగే 2 వరుసలు కోతులను కూడా పట్టించి తరలించడం జరిగింది అడవిలోకి. మరి అదే విధంగా మళ్ళీ కూడా నేను చేసి ఉన్నాను కనుక మళ్ళీ కూడా మరి కోతుల్ని కుక్కల్ని మరి తరలించడం జరుగుద్దని తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, ఇంకోసారి మరోసారి మీ పార్టీ గుర్తు, మీ పార్టీ మీకు వచ్చిన గుర్తు గురించి క్లియర్ గా చెప్పండి. పార్టీ అంటూ మరి నేనైతే స్వతంత్ర అభ్యర్థిగానైతే నిలబడ్డాను. మరి నాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై ఓటేస్తారని నమ్మకంతో మన ప్రజల గురించి పూర్తి నమ్మకం ఉన్నది కనుక నేను కత్తెర గుర్తు అనేది చెప్పుకోవటం జరుగుతుంది. బయ్యారం గ్రామ పంచాయతీలో నా టైంలో మిగిలిపోయినటువంటి పనులు కూడా పూర్తిగా ఎక్కడెక్కడ ఏ సమస్య అనేది నాకు మొత్తం మైండ్లోనే ఉంది. మరి ఆ సమస్యలను కూడా తీరుస్తానని మన బయ్యారం గ్రామ పంచాయతీ ప్రజలకు నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు, కత్తెర గుర్తుపై ఓటేస్తారని నమ్ముతూ నమ్మకంతో వేస్తారని మరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఉండాలని కోరుకుంటూ మన బయ్యారం గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.